ఫేస్బుక్ ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న సంగీత అభిమానులకు నమస్కారం. ఇప్పుడు మనం మంచి మనసుల చిత్రంలో డమరుకం మ్రోగా అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఒకటో భాగాన్ని మనం పల్లవి చివరిలో ఆలాపన వరకు చూస్తాం. ఇప్పుడు ఈ రెండవ భాగంలో ఒకటవ చరణాన్ని మనం చూద్దాము. ఇదే రెండవ చరణం కూడా, అంటే ఒకటవ చరణం చూద్దాం. ఇప్పుడు రెండవ చరణం కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఒకటవ చరణం వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదే ఏ పూజకు నోచకే సరిసాని ఏ పూజ సరిసాని పాప పామ కూనోచకే పాప పామ ఏ పూజకి నోచకే అంటే అలా వస్తుంది. వీరబూసి పని పామ ప వీరబూసి వీరబూసి ఓ పువ్వు సరిసని ఓ పువ్వు సరిసని వసివాడెనా అలా వస్తుంది. తర్వాత ఏ పున్నమి చూడకే వెన్నెలలో అమావాస్యలుగా మారేనా, అవి కూడా అదే స్వరాలు వస్తాయి. ఏ తాళము లేక పని నిససాని ఏ తాళము లేక ఎదలోని ఏ తాళము పని నిసస ఏ తాళం సాని మూలేక ఏ తాళము లేక ఎదలోని నిరిసాని ఎదలోని పాట ఏ తాళము లేక ఎదలోని పాట పాపమ పాట ఏనాడు లయమారి గతి తప్పెనా, ఇవి కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత ఏ మేళమ పశృతితో మెడలోని తాలి ఎగతాళి చేసింది తలరాతని, ఇవి కూడా అవే స్వరాలు వస్తాయి. ఎలా అంటే ఇంతవరకు ఇవే స్వరాలు వస్తాయి. ఎగతాళి చేసింది తలరాతను, అది అయిపోయిన తర్వాత కురులకొక కుసుమం అంటే ఈడ కురులకొక కుసుమం నొసటికొక తిలకం కొరతైన బ్రతుకై కొడిగట్టు ప్రమిద, ఈ నాలుగింటికి కూడా ఒకటే స్వరం. ఏంటంటే నిరిరి కురులకొక సరి నిరి నుండి నీకి స్లైడ్ అవ్వాలి. కుసుమం తర్వాత నొసటికొక తిలకం కూడా అవే స్వరాలు వస్తాయి. నిరిరి ససరిని అది వస్తాయి. తర్వాత కొరతైన బ్రతుకై నిరిరి ససరిని కొడిగట్టు ప్రమిదై, అవి కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత చీకట్లో తారాడు నేడు అలా వస్తుంది. చీకట్లో తారాడు మా పాని చీకట్లో రీసాని తారాడు నేడు రీ సని పామారి నేడు రీ రీ సని ప మరి ఆ తర్వాత మళ్ళీ డమరుకం
ఉంటుంది. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాటలు మీకు ఇష్టమైన పాటలు కోరండి. సాధ్యమైతే నేను మీకు సాధన చేసి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తానని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మన తెలుగు శ్రోతల కన్నా తమిళ శ్రోతలు చాలా చురుగ్గా ఉన్నారు. నిన్న నేను పెట్టిన తమిళ వీడియోకు నాకు ఒక అభిమాని ఫోన్ చేశాడు, తమిళనాడు నుండి అభిమాని ఫోన్ చేశాడు. అది ఆ వాయిస్ కూడా మీకు నేను అంటే అది సాధ్యపడితే నేను మీకు యూట్యూబ్లో కూడా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు చాలా మన తెలుగు వాళ్ళంటే చాలా అభిమానం. అందుకని మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని పాటలు మీరు కోరినట్లయితే నేను అవి కూడా సాధ్యమైనంత వరకు చెప్తాను. ఇప్పుడు ఈ పాట ఉంది, ఇది తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది. రెండిట్లో కూడా నోటేషన్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ తెలుగు చెప్పినా తమిళ వాళ్ళు నేర్చుకుంటారు, తమిళ్ చెప్పినా తెలుగు వాళ్ళు నేర్చుకుంటారు. అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తెలుగు వారు నేర్చుకోలేకపోవచ్చు, కానీ స్వరాలు మాత్రం అవే ఉంటుంది, పాట అదే ఉంటుంది. దాన్ని స్వరాలు అవే ఉంటాయి, కానీ సాహిత్యం మాత్రం వేరుగా ఉండొచ్చు. దాని విధానం మాత్రం అదే వరవడిలో అదే విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకు నోటిఫికేషన్ రావడం కొరకాయి మీరు అలా చేయండి. వేరే వాళ్ళకి కూడా దీన్ని పంపండి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.